विद्यारम्भं करिष्यामि सिद्धे भवतु मे सदा पद्मभद्रा विशालाक्षी पद्मकेसरवर्णनि विद्यां पद्मालयां देवी सामं पातु सरस्वती गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। Dear teachers, below parents, my name is Srilata madam, please. I am studying 10th class. I warmly welcome you all to the parent teachers meeting. Thank you. Dear parents, having good time. आवेर सूरी पूरी पूरी ज्ञानुलारी पठाचारी बटरफ्लाई चैत्र क्लास మా పాప లాస్ట్ జాయిన్ చేసింది. ఈ స్కూల్లో 2 మాటలు చెప్తామని వచ్చినాయి. అన్న నాకు అంత మాట్లాడడానికి మాట్లాడలేదు. నేను ఏంటంటే మా మేడం తెలుగు మేడం ఈ స్కూల్ పనిచేస్తుందని చెప్పేసి నేను ఫాదర్స్ దగ్గర చదువుకున్నాను. ఫాదర్ ఏమన్నారంటే మొత్తం స్కూల్లో జాయిన్ చేయించిన అన్నారు. అయితే ఫీజు గురించి ఏ ఇబ్బంది లేదు నేను మాట్లాడతాను. అయితే నేను ఏం చేశానంటే వెంటనే సారు కొంచెం తెలిసిన వ్యక్తి ఇక్కడికి వచ్చారని చెప్పేసి దివ్య మేడం జాయిన్ అయిన తర్వాత నేను సార్తో మాట్లాడి 2-3 రోజులు పంపించి కొంచెం అలవాటు చేసిన తర్వాత ముగియొచ్చారని చెప్పేసి నేను ఆలోచించి పంపించాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్కి రిలేట్ అయిపోయింది. నేనైపోయాను మా పాప కంటే. తర్వాత బుక్స్ తీసి చదవడం కానీ నాకు చెప్పే విధానం కానీ అసలు అంటే నేనైతే అసలు ఆ వయసులో నేను పెన్ను పట్టుకున్న పుస్తకం పట్టుకున్న స్కూల్కి కూడా వెళ్ళాను. నేనైతే అలాంటి పరిస్థితి మాకు నాకు పిల్లలని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉండేది. అదంతా చేసిందంతా సార్ వల్లే. సార్కి ఎప్పుడు రుణపడి ఉండిపోతాం. ఇంకా ముందు ముందు కూడా మంచి ఓన్లీ బుక్లకే 6,000 చెప్పారు. అయితే మా ఊళ్ళో చదువుకున్నాడని అక్కడ పంపిద్దామని మా వదిన అన్నారు. సరే వదిలే అన్నాక ఇక్కడ పంపిద్దాము బాగా చదువుతున్నారంటానని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా పిల్లోడు వచ్చిన అయితే సెప్టెంబర్ 11 అయింది. మా బాబు ప్రణీత్ అండి. అసలు అయితే మా బాబు శ్రీ చైతన్య ఎరుగుతుంది. బాబును కూడా శ్రీ చైతన్యలో జాయిన్ చేద్దామని చూసాం. మా బాబు ముగ్గురు ఇక్కడే జాయిన్ అయ్యారు. నేను వెంకట నుంచి. అయితే మా బాబు అన్నాడు నేను అమ్మేయాలి అంటే వెళ్తాను, నాతో వెళ్ళను అని చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చి జాయిన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ 10 months వర్కింగ్ డేస్. మా వాడు స్కూల్ అటెండ్ అయ్యింది 1 month. ఏంటమ్మా ఎందుకు అవ్వట్లేదంటే మేడం కొట్టదు, నన్ను కొడతారు. తెలిసి తెలియని వయసు టీనేజ్ సూపర్ నన్ను కొడతారు. నెలలో నేను ఏబీసీడీ రాయను, నేను అమ్మ రాయను అనేవాడు. అట్లా లాస్ట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు. ఇంత పిల్లలు 9 పిల్లలు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు. లాస్ట్ కూడా ర్యాంక్ ఇచ్చాను. 10th క్లాస్ మా పెద్దమ్మాయికి 576 వచ్చింది. చిన్నమ్మాయికి 503 వచ్చింది. అది కూడా చాలా వచ్చాక వచ్చింది 500 లేకపోతే డైలీ 3 months ఉంది ఎగ్జామ్స్. 3 months సార్లు తీసుకున్నారు.
అంతకుముందు ప్రతిసారి ఉండేవారు. వాళ్ళకే కొంచెం ఇబ్బంది అయ్యి టీచర్స్ని పెట్టలేకపోయారు. ఆదర్శ స్కూల్కి పంపించే ప్రయత్నం చేశారు లాస్ట్ 3 months. అంటే మనం దగ్గర ఫీజులు కాదు ఇచ్చేసి పిల్లల భవిష్యత్తుని చూద్దామని ప్లాన్ చేశారు. పాపం వరకు సార్లు ఎక్కడొచ్చారో వచ్చారు, వచ్చి తీసుకున్నారు. కొత్త మెటీరియల్స్ తెప్పించారు. నైట్ 10 గంటల వరకు చదివించారండి పిల్లలు. చదివించిన తర్వాత ఫెయిల్ అవుతారు అనుకున్న పిల్లలు నుంచి 500 దాటినారు. అందరికీ 500 దాటి. ఇప్పుడు మా పెద్ద అమ్మాయి శ్రేష్టలో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వస్తే పాల్గొన మాసం జేసీ కాలేజీ 3 seats, కంట్రోల్ వరకు తీయలేదు. 150 అంటే నారాయణ శ్రీ చైతన్య ఎలాగైతే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అండి. సిబిఎస్ఈ సిలబస్లో కూడా 500కే 423 మార్కులు వచ్చింది. ఇంటర్మీడియట్ బాగానే ఉంది కానీ నీట్ ఎంసెట్ రాయించాను. కోచింగ్ లేదండి, నీట్ కోచింగ్ ఎంసెట్ కోచింగ్ లేదు. ఎంసెట్ 22,000 వచ్చిందండి ర్యాంకు. నీట్ వచ్చి 315 వచ్చింది. 315 వచ్చింది మార్క్. అంటే ఆ 315కి గవర్నమెంట్ సీట్ వస్తుందా అనేది మాకు డౌట్. గవర్నమెంట్ సీట్ రాకపోతే ఎంబీబీఎస్ మనం చదివించలేము. ఆల్ ఇండియా క్వార్టర్లో పెట్టండి, వచ్చే అవకాశాలు ఉంటాయి, రిజర్వేషన్ వచ్చేస్తుంది అన్నారు. సరే ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. వచ్చినా రాకపోయినా పెడతానండి. ఒకవేళ బై మిస్టేక్ రాకపోయినా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేది సరే. అంటే నేను ఎందుకు చెప్పానండి ఇదంతా, ఇక్కడ పూర్తిగా కంప్లీట్ చేసేలాగా చూడాలి. మాక్సిమం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని వాళ్ళలో ఇంప్రూవ్ చేయండి. చేయలేను, ఇది చేయను అని లేకుండా కంప్లీట్ వర్క్స్ అని కంప్లీట్ గా అయ్యేలాగా చూడండి. రెగ్యులర్ గా స్కూల్ పంపిస్తే ఆటోమేటిక్ గా డిసిప్లిన్ అలవాటు అవుతుంది. హోంవర్క్స్ రెగ్యులర్ గా చేయించండి. అది రీడింగ్ వర్క్ అయినా రైటింగ్ వర్క్ అయినా కంప్లీట్ చేయించండి. నెక్స్ట్ రీడింగ్ సెక్షన్. ఇక్కడ ఆల్రెడీ టీచర్ మాక్సిమం బోర్డు మీద రాసేది, పిల్లల బుక్ లో ఉండేది ఓరల్ ఇచ్చేసి పంపిస్తారు. ఓరల్ ఇస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఇంటికి వచ్చే గ్యాప్ లో మర్చిపోతారు. అది ఆటోలో మాట్లాడడం వల్ల ఏదో మార్నింగ్ నుంచి జరిగేవన్నీ ఈవినింగ్ వరకు కష్టం, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఎలా మీరు కూడా సపోర్టివ్ గా ఉండాలి. చిన్న చిన్న పదాలు చదవడం, రాయించడం. ఈరోజు హోంవర్క్ బుక్ లో ఏముంది, 6 సబ్జెక్ట్స్ లో అన్ని సబ్జెక్ట్స్ చదవగలుగుతున్నాడా, రాయగలుగుతున్నాడా అని పిల్లలకి మనం అలవాటు చేయాలి. ఇంటి దగ్గర పొద్దున్న నుంచి మీ ఒక్క పిల్లలే కాదు మా దగ్గర ఉండేది, చాలా మంది పిల్లలు ఉంటారు. కాబట్టి అందరినీ మేము చూసుకోవాలి. ఎక్కడైనా చిన్ని లోపాలు అనేవి ఉంటాయి, వాటిని మేము సరి చేసుకోవాలి. టైంకి రెగ్యులర్ గా స్కూల్ కి పంపించండి. టైంకి మీరు రీడింగ్ సెక్షన్ అనేది ఖచ్చితంగా చేయించాలి. రిటర్న్ వర్క్స్ అనేది కొంచెం నిద్ర వస్తుంది బాబుకి, నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాడు అనే టైంలో రిటర్న్ వర్క్స్ చేయించాలనుకోండి. రిటర్న్ వర్క్స్ చేయిస్తే నిద్ర ఎగిరిపోతుంది, ఆటోమేటిక్ నిద్రపోతుంది. కాబట్టి ఆ టైంలో రిటర్న్ వర్క్స్ చేయించండి. మీలో 5th క్లాస్ మాక్సిమం రీడింగ్ సెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడే రీడింగ్ సెక్షన్ ఉంటుంది. ఇంటికి రిటర్న్ వర్క్స్ ఇస్తారు. కాబట్టి ఇంటి దగ్గర రిటర్న్ వర్క్స్ చేయించుకోండి. డిసిప్లైన్ నేర్పించండి. ఫస్ట్ ఇంటి దగ్గర పిల్లలు తోటి పిల్లలతో వల్గర్ గా మాట్లాడతారు. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి మనం వల్గర్ లాంగ్వేజ్ ని వినగలుగుతాము. కాబట్టి ఆడుకోలేవండి అంతవరకే. కాకపోతే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు బ్యాడ్ వర్డ్స్ అనేవి పిల్లలకి వస్తూ ఉంటాయి. బ్యాడ్ వర్డ్స్ రానివ్వకుండా చూడండి. డిసిప్లైన్ మెయింటైన్ చేయించండి. నీట్గా ఉండడం. పిల్లలు ఇక్కడ లంచ్ టైంలో చాలా మంది పిల్లలు సగం ఒలుపు పోసేస్తారు, సగం తింటున్నారు. మనం ఇంటి దగ్గర పిల్లలకి అమ్మ అన్నం కింద పెడతాడు, అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పేది పిల్లలకి అర్థమవుతుంది. 2-3 పిల్లలకి చెప్పాను. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు అది కంటిన్యూ అవుతున్నారు. నేను ఇక్కడ ఎంత చెప్పినా చాలా తక్కువ. పేరెంట్ గా మీరు ప్యాంపరింగ్ చేయాలి. దగ్గరగా తీసుకొని హత్తుకొని ప్యాంపరింగ్ చేస్తే పిల్లల్లో మనం ఏం చెప్తామో అదే వాళ్ళకి బ్రెయిన్ కి వెళ్తాయి. మేము
టీచర్ చెప్పిందే వాళ్ళకి వేదం. మీరు కాబట్టి ఏమైనా సజెషన్స్ ఉంటే మాకు సజెస్ట్ చేయండి. టీచర్స్కి మాకు సజెస్ట్ చేయండి. మీ దగ్గర నుంచి ఎవ్రీడే హోంవర్క్స్ చేయించండి, రెగ్యులర్గా స్కూల్కి పంపించండి, పిల్లలకి ట్రాన్స్పరెంట్గా ఉండడం నేర్పించండి, డిసిప్లైన్గా ఉండడం నేర్పించండి. యూనిఫార్మిటీ ఉండాలి ఫస్ట్. యూనిఫామ్ అంటే అందరూ పిల్లలు నేను ఎక్కువ ఉన్నవాడని వీళ్ళు లేని వాళ్ళు అని చెప్పే భేదం లేకుండా చూసేదే ఒక స్కూల్. దానిలో మనకు కనిపించేది యూనిఫామ్ ఫస్ట్. యూని అంటే ఒకేలాగా ఉండడం. పిల్లల్ని మేము హై కేటగిరీలో నుంచి వచ్చాము, మేము ఇలా పంపించుకుంటాం, మేము లో కేటగిరీలో నుంచి వచ్చాము, ఇలా పంపించుకోవడం అనడానికి లేదు. అందరూ పిల్లలంటే యూనిఫామ్గా ఉండాలి. మీరు యూనిఫామ్స్ తీసుకోండి. అందరికి అమౌంట్ డబ్బులు పడినట్లు ఉన్నాయి కదా. పిల్లలు మొన్న ఉన్నాయని అని మేము అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. ఎందుకంటే మేము ఇచ్చేది పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం ప్రతి పిల్లలకి కూడా. దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి అనుకుని అనుకుంటున్నాం. కాబట్టి ఈ నుంచి నేను కొంచెం ఆశిస్తున్నాను. తర్వాత నాకు చిన్న బాధ కలిగించిన విషయం ఏంటి అంటే, మనకి ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు, లాస్ట్ ఇయర్ పేరెంట్స్ అంటే కొంతమంది చేశారు, చేయలేదు అన్నట్ల. కనీసం మీరు ప్రిన్సిపల్ మేడం యొక్క పిల్లలు మాకు స్టడీ స్టార్ట్ 1 2 3 స్టార్ట్. బటర్ఫ్లై బటర్ఫ్లై standing properly.
సిద్ధు బాగా I can go. Then, thank అది వాళ్ళు చెప్పాలి చెప్తున్నారు వాళ్ళు మీరు కూడా చెప్పండి చెప్పండి నా పేరు సూరి Standing properly. Let's start. జయగడ్డి